మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించి అక్రమాలు జరిగినాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు అనుమతి కోసం లేఖ రాసిన ప్రాసిక్యూషన్ అనుమతి వస్తుంది అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే పదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు వస్తుంది అనుకుంటున్నారు. మరి ఒప్పందంలో ఉంది అంటే రాదనుకుంటున్నారు. అయితే వచ్చినా రాకున్నా కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు పదే కేటీఆర్ నేను జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకు అంటున్నాడు? మీరు పంపిస్తానందుకు ఆయన రెడీ అంటున్నాడు. లేదు కేటీఆర్ కూడా తెలుసు దాన్ని నేను తప్పు చేసినా అని. ఎవరిచ్చారు అధికారం కేటీఆర్కి? ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నువ్వేమని ప్రమాణ స్వీకారం చేసినావు? ప్రభుత్వ సొమ్ముని నీ అవసరం కొరకు నీ స్వార్థం కోసం ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు వితౌట్ డ్యూ ప్రొసీజర్? ఆయన ఒప్పుకుంటుండు నేను తప్పు చేసినా అని. ఆయన తెలుసు ఇదిగా ఇవాళకు రేపు జైలుకు పోతానని సంగతి తెలుసు. ప్రజలతో సింపతి కోట నేను జైలుకు పోవడానికి సిద్ధంగా ఎట్లా పోవాల్సిందే కదా. తప్పు చేసిన ప్రతి వాడు జైలుకు పోవాల్సిందే. ఫార్ములా రేస్ 1లో డెఫినెట్గా తప్పిదం జరిగింది, స్పష్టంగా కనబడుతుంది. చిన్న 10th క్లాస్ పాస్ అయిన పిల్లలని చెప్తాడు ఇది తప్పు, ఇది ప్రభుత్వ పరంగా ఇది ఇవ్వడానికి లేదు. ఎట్లా ఇస్తారు? వితౌట్ డ్యూ ప్రొసీజర్ నువ్వు డైరెక్ట్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు డబ్బు? సో ఇరుకున్నాడు కాబట్టి డెఫినెట్గా నేను జైలుకు పోతాననే సంగతి ఆయనకు తెలుసు కాబట్టే ఆ వాతావరణం క్రియేట్ చేసుకుంటా ఉన్నాడు. కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి జరిగింది, కమిషన్ వేసాము. కమిషన్ రిపోర్ట్ వచ్చినాక దొంగెవరో తేలిపోతుంది. అదేవిధంగా ఇతరత్ర అంశాల్లో కూడా జరిగిన అవినీతిపై ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏ పనిష్మెంట్ రావాలో అది వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. పీసీ చీఫ్గా బాధ్యతలు చెప్పడం 2 నెలలు దాటుతుంది. జిల్లాల 2 మాసాలు అవుతుంది. జిల్లాల పర్యటన కూడా మొదలు పెడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? పీసీ చీఫ్ పదవి బరువుగా అనిపిస్తుందా, బాధ్యతగా అనిపిస్తుందా? ఒక ఎన్ఎస్ఏ జిల్లా పట్టణ అధ్యక్షుడిగా అంటే స్టూడెంట్ కాంగ్రెస్లో ఒక పట్టణ అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ఇచ్చిన నేను పీసీసీ అధ్యక్షుడు అవ్వడం అనేది జీవితంలో ఇది గొప్ప అవకాశం నాకు. ఇది గొప్ప బాధ్యత. నేషనల్ పార్టీలో ఒక స్టేట్ యూనిట్కి చీఫ్ అనేది అది నా జీవితంలో అది ఒక అదృష్టం, ఒక మైలురాయి. ఈ బాధ్యతను సక్రమం నిర్వహిస్తే జీవితంలో నిలిచిపోతాను, రాజకీయ జీవితంలో నిలిచిపోతాను. కాబట్టి దీన్ని ఒక బాధ్యతగా భావించి ఎక్కడ కూడా లోటుపాట్లకు అవకాశం లేకుండా అహంకారం హామతో వ్యవహరించలేదు. నేను నిరనిత్యం గాంధీ భవన్ నుండి కార్యకర్తలు అందుబాటులో ఎందుకుంటున్నాను? కార్యకర్తలు కనీసం కలిస్తే సంతోషపడతారు. వాడు అడిగే పని అయినా కాకుండా మనం కలిసే విధానంలో, మనం పలకరించే విధానంలో వాళ్ళు సంతృప్తి చెందుతారు. అందుకే అందుబాటులో అందరిని కలుస్తూ ఉన్నాను. ఇది ఒక బాధ్యత. నేను ఎప్పుడు కూడా మొదట కూడా చెప్పాను, పీసీ అనేది పదవి అయినప్పటికీ పదవి కన్నా ఎక్కువ బాధ్యతగా దీన్ని భావించాం కాబట్టి సక్రమంగా పోవాలి. అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మాకు సీనియర్ మంత్రులతో మనకున్న సంబంధాలు, ఈ 35 ఏళ్ల పరిచయాలు, ఈ సఖ్యత బాగుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు పోతా ఉన్నాం. ఇది ముందుకు సాగుద్దని ఆశిస్తా ఉన్నాం.